ఊరందరిది ఓదారైతే ఉలిపిరి కట్టేది మరో దారి అన్నట్లుంది ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అధికార పార్టీ తీరు. ఎక్కడైనా ప్రతిపక్షం సభలో అసెంబ్లీ కార్యకలాపాలను స్తంభింపజేస్తుంది. కానీ ఏపీ అసెంబ్లీలో మాత్రం రివర్స్. అధికార పక్షమే 2 రోజుల పాటు సభా కార్యకలాపాలను అడ్డుకుంది. 2 రోజులుగా ఏపీ అసెంబ్లీలో వింత పోకడలు. అజెండాను అడ్డుకున్న అధికార పక్షం. సవాల్ పేరుతో టీడీపీ రాజకీయం. కరువుపై చర్చను గాలి కుదిలేసిన అధికార పక్షం. ఏ చర్చ మొదలుపెట్టినా సవాల్ పేరుతో రాజకీయం. ప్రతిపక్ష నేతకు మైక్ ఇవ్వకుండా పదే పదే వాయిదాలు. కరువుపై చర్చకు నో టైం, జగన్ను తిట్టేందుకు ఫుల్ టైం. జగన్ను విమర్శించేందుకు 2.5 గంటల ప్రత్యేక చర్చ. దేశంలో ఎక్కడా జరగని చర్చ చేపట్టిన టీడీపీ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 2 రోజులుగా అధికార పార్టీ అనుసరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. గురువారం ఉదయం మొదలైన అగ్రిగోల్డ్ వ్యవహారంలో సవాళ్ల పంచాయతీని అధికార పక్షం శుక్రవారం కూడా సాగదీసింది. మంత్రి పుల్లారావు భూముల కొనుగోలుకు సంబంధించి ప్రతిపక్ష నేత ఆధారాలు ప్రవేశపెడితే పరువు బజారున పడుతున్న ఆందోళనతో అధికార పక్షం సంప్రదాయాలను మరిచిపోయి మరీ ప్రవర్తించింది. తొలి రోజు అగ్రిగోల్డ్ వ్యవహారంపై స్టేట్మెంట్ను సవాళ్ల వైపు మళ్లించి ఆ తర్వాత సాక్షి వైపు మళ్లించారు. ఆధారాలు బయటపెడితే అసలు విషయం బయటపడుతుందని సాక్షిపై చర్యల కోసం తీర్మానం చేసి సభను ముగించేశారు. శుక్రవారం నాడైన సభ అజెండాను యథావిధిగా కొనసాగించాల్సిన అధికార పక్షం కరువుపై చర్చను అడ్డుకుంది. స్వయంగా ప్రతిపక్షం కరువుపై చర్చను స్వాగతిస్తే అధికార పక్షం ఆ చర్చ జరగనీయకుండా పదే పదే మళ్లీ మంత్రి పుల్లారావు కుటుంబ సభ్యుల అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు అంశాన్ని తెర మీదకు తెచ్చింది. పదే పదే రచ్చ చేసి అజెండాను పక్కన పడేసింది. 3 రోజుల పాటు అసెంబ్లీలో ప్రభుత్వం ఎలాంటి ప్రజా సమస్యలు చర్చకు తేకుండా కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమైంది. పద్దులపై చర్చ ఇప్పటి వరకు ప్రారంభం కాకుండా అధికార పక్షమే అడ్డుకుంది. కరువుపై 2 రోజులుగా చర్చ జరగనీయకుండా అడ్డుకున్న అధికార పక్షం ప్రతిపక్షం వాకౌట్ చేశాక ఎన్నడూ లేని కొత్త విషయాన్ని తెర మీదకు తెచ్చింది. సుమారు 2.5 గంటల పాటు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ వైఖరిని ఖండిస్తూ ఆశ్చర్యకరమైన చర్చ పెట్టింది. బడ్జెట్ పద్దులు, కరువు, ఇతర ప్రజా సమస్యలపై మాట్లాడడానికి 1 నిమిషం కూడా కేటాయించిన అధికార పక్షం వైఎస్ జగన్పై విమర్శలకు 2.5 గంటలు కేటాయించింది. పార్టీ ఫిరాయించి ఏడాదైనా ఇప్పటికీ రాజీనామా చేయని ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నైతిక విలువల గురించి మాట్లాడటం చూసి అంతా ఆశ్చర్యపోయారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు కళా వెంకటరావు, బండారు సత్యనారాయణమూర్తి, విష్ణుకుమార్ రాజు, ధూళిపాళ్ల నరేంద్ర, మంత్రి యనమల రామకృష్ణుడు అయితే మరీ విపరీతమైన పదాలు ఉపయోగించి దూషించారు. సభా సమయాన్ని వృధా చేస్తే సభ్యుల నుంచి డబ్బులు వసూలు చేస్తామని ప్రతిపాదించిన అధికార పక్షం 2 రోజుల పాటు సభ అజెండాను డైవర్ట్ చేసినందుకు ఆ రూలు వర్తించదా అంటూ రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ.